మనం మంత్రం చెప్పుకున్నాం. నేను ఫలానా మంత్రం చెప్పుకున్నాను అని ఎవరికైనా చెప్పచ్చా? ఇది అనుమానాస్పదం. నేను ఫలానా మంత్రం చెప్పుకున్నాను, ఈ మంత్రం చేస్తున్నాను అనే విషయం ఇతరులకు ఎందుకు చెప్పాలి? ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఎందుకు కానీ చెప్పాలి? అది మీ పర్సనల్. ఎప్పుడు చెప్పచ్చు? మీ సహాధ్యాయులతో చెప్పవచ్చు. మీ సహాధ్యాయులతో చెప్పచ్చు. అంతేగాని కనిపించిన ప్రతివాడికి నేను ఫలానా మంత్రం చేస్తున్నాను అని చెప్పకూడదు. ఎందుకనంటే ఇతర సంప్రదాయాల వాళ్ళకి అసలు చెప్పకూడదు. చాలా ఇబ్బంది వస్తుంది. ఇతర సంప్రదాయాల వాళ్ళు అసలు చెప్పకూడదు. ఒకసారి నా దగ్గర మంత్రం చెప్పుకున్నటువంటి వాళ్ళే, గురువుగారు నన్ను ఏదో బయట వాళ్ళు ఒక చిన్న ప్రశ్న అడిగారండి అన్నారు. ఏమిటి అన్నాను. మంత్రం చెప్పేటప్పుడు మా గురువుగారు అక్కడ హోమం చేయించి మరీ మంత్రం ఇస్తారు, మీకు కూడా అలాగే చేయించారా అంటే, నేను ఇది వాళ్ళు అడిగిన ప్రశ్న. వెంటనే నేను చెప్పిన సమాధానం ఏమంటే, ఎప్పుడో 100కి 1,00,00,000కి ఒకసారి హోమం చేసేటటువంటి వాళ్ళు అలా చేస్తారు. మా గురువుగారి ఇంట్లో ప్రతినిత్యము హోమం జరుగుతుంది అని చెప్పండి. 365 రోజులు ప్రతినిత్యం హోమం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ మంత్రం చెప్పేటటువంటి రోజున ప్రత్యేకంగా హోమం చేయవలసిన అవసరమేం లేదు. ఈ మాట చెప్పండి నేను చెప్పాను. ఇక్కడ ఏమిటి అంటే, వాళ్ళకి ఏదో తెలుసు, మాకు తెలిసిన విషయం మేము చెప్తున్నాము అని చెప్పడానికి వాళ్ళు ఉత్సాహపడతారు. ఏదో ఒకటి మాట మాట్లాడతారు. అది మీకు అనుమానం వస్తుంది. ఆ వచ్చినట్టు అంటే అనుమానం మిమ్మల్ని పీకుతూ ఉంటుంది. ఆ అనుమానం మిమ్మల్ని లోపల తొలిచేస్తుంది. మీరా వచ్చి గురువుగారిని అడగలేరు. కాబట్టి నేను ఫలానా మంత్రం చేస్తున్నాను అని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సహాధ్యాయులకి మొత్తం చెప్పవచ్చు. వాళ్ళ లేదు, మీకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఎవరి దగ్గర మంత్రం చెప్పుకున్నారు. ఏ మంత్రం చెప్పుకున్నారమ్మా అని అడిగాను నేను. అంటే లక్ష్మీ గణపతి మంత్రం చెప్పుకున్నామండి, చేస్తున్నాను అన్నారు. మంత్రం చెప్పండి అన్నాను. మంత్రం చెప్పకూడదు కదండి అన్నారు. సరే, ఆ తర్వాత చెప్పాను నేను, అమ్మా మీరు చేస్తున్నది మహాగణపతి మంత్రం, అది లక్ష్మీ గణపతి కాదు, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకేదో అనుమానం తీర్చుకోవడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాంటి వాళ్ళ దగ్గర ఈ మంత్రం ఏమిటి అనేది తప్పనిసరిగా చెప్పవచ్చు.